ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ నమూనా అనమాట ఇది. కానీ మీరు నమ్ముతారో లేదో, ఇదంతా కంప్లీట్గా ఫ్రూట్స్తో చేశారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఇప్పుడైతే మేము తంజావూరు మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. ఈ మ్యూజియంలో ఉన్నటువంటి రకరకాల విశేషాలన్నీ కూడా ఈ వీడియో బ్లాగ్లో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అలాగే మీరు తంజావూరు ఎలా చేరుకోవాలి, తంజావూరులో మీరు చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనేది కూడా క్లియర్గా వీడియోలో చెప్పేస్తాను. వచ్చే తంజావూరు మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. ఈ మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత ఏవేవి ఎక్కడ ఉంటాయి అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఆ తర్వాత వరుసగా చూసుకుంటూ వచ్చేటికి మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. బ్రాంజ్ ఆర్ట్ గ్యాలరీ, తర్వాత స్టోన్ సప్లిమెంట్ గ్యాలరీ, ఇలా కంప్లీట్గా ప్రతిదీ ఏ స్టేజ్ల్లో గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని చెప్పి ప్రతిదీ కూడా ఉందన్నమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా అయితే డిస్ప్లే చేశారు. దీని లోపలికి వచ్చినప్పుడైతే కనుక ఫస్ట్ దీన్ని చూసుకుంటే మొత్తం మనం బిల్డింగ్ అంతా కూడా చక్కగా చూడొచ్చు. తంజావూరులో ఉన్న మ్యూజియం చూడడానికి అయితే వచ్చాం, గవర్నమెంట్ మ్యూజియం. లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజియం లోపల ఎలా ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ మీకు చూపిస్తాను. మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. ఇక్కడ ఒకసారి చూడవచ్చు మీరు. ఇవన్నీ కూడా త్రవ్వకాల్లో బయటపడినటువంటి వస్తువులు అనమాట. కంప్లీట్గా ఇవన్నీ కూడా త్రవ్వకాల్లో బయటపడి 13వ దశాబ్దాన్ని, 12వ దశాబ్దాన్ని, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ ఉన్నవన్నీ కూడా బ్రాంజ్, సిల్వర్ వీటితో చేసినవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు చూస్తే కనుక చాలా వరకు విగ్రహాలు ఏవైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలు కూడా ఇక్కడ మీరు ఉన్నాయి. నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి ప్రతిదీ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఊర్లో ఫేమస్ అయిన ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ నమూనా అనమాట ఇది. కానీ మీరు నమ్ముతారో లేదో, ఇదంతా కంప్లీట్గా ఫ్రూట్స్తో చేశారు. ఇక్కడ చూడండి, గింజలు చూడండి ఒకసారి. ఇవి పచ్చిమిరపకాయ గింజలు. ఇక్కడ మీకు రౌండ్గా కనబడుతున్నాయి కదా, ఇవి క్యారెట్ మొక్కలు. ఇక్కడ సేమ్ మనకి టెంపుల్లో మాదిరిగా నందీశ్వర్లు పెట్టారు. అది ఐ థింక్ అది దోసకాయో సంథింగ్ ఏదో క్యారెట్ అనిపిస్తుంది అది కూడా. ఇక్కడ మీరు చూడండి, యాలకులతో బార్డర్ కట్టారు, లవంగ మొగ్గలతో డిజైన్ చేశారు, జాజి మొగ్గలు, ధనియాలు. మీరు కోట గేట్లు చూసారు ఎలా పెట్టిన వీళ్ళం. కోట గేట్లు అయితే యాలక్కాయలతో కట్టారు. ఏంటి లోపల చీమలు ఎక్కువగా ఉన్నాయని చూస్తే అసలు మ్యాటర్ ఇదనమాట. తర్వాత మనకి గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు. ఈ గసగసాలతో పైన కోటింగ్ చేశారు. ఏదైతే ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా, ఆ వైట్ కోటెడ్ అంతా కూడా గసగసాలతో చేశారు. చూడండి, అసలు వీళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇదంతా కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్, నట్స్ వీటితో వీళ్ళు కట్టారు. ఇంకా చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ మీకు లైటింగ్ ఎక్కువ ఉంది. మిరపకాయ గింజలు, అవి ధనియాలు, కింద యాలకులు, ఒక క్యారెట్ కలర్ మీకు కనపడుతుంది. క్యారెట్ కలర్ చూడండి ఎంత చక్కగా కట్టారు, ఓపిక్గా చక్కగా కట్టారు అనమాట. నిజంగా వీళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పిన తప్పులేదు. పైన చూడండి, ఇది ఆలయం యొక్క పై గోపురం. ఇది నువ్వులు, ఇక్కడ చూడండి నల్ల నువ్వుల్ని డిజైన్గా వాడారు. అంటే ఈ ఏదైతే ఈ టెంపుల్ కట్టినప్పుడు ఈ టెంపుల్ చూసి ఎంతమంది ఆశ్చర్యపోతారో, నిజంగా దీన్ని చూసినప్పుడు కూడా నేనైతే ఆశ్చర్యపోయాను. మిగతా వాళ్ళ విషయం అయితే లిటరల్లీ నాకు తెలీదు. టెంపుల్ అయితే వాళ్ళు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. వేరే లెవెల్ వీళ్ళ ఐడియా కానీ వీళ్ళ ఐడియాలజీ కానీ నిజంగా వేరే లెవెల్. డిస్ప్లే హ్యాండ్లూమ్స్ అంటే మన చేనేత వస్త్రాలు అంటారు కదా, ఈ చేనేత వస్త్రాలు, ఈ పట్టు చీరలు ఇవన్నీ ఎలా నేస్తారు అనడానికి డెమో అనమాట. ఇది చేనేత కార్మికులు ఎలా చేస్తారని అసలు ఏమి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకునే విధంగా వీళ్ళైతే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదైతే కనుక మెచ్చుకోదగిన విషయం అనమాట. అలాగే ఏదైతే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ, ఆ టెంపుల్ని ఒక రకమైన ఇసుక మట్టితో నిర్మించారు. అలాగే యాలకులు, స్మెల్ అయితే క్లియర్గా తెలుస్తుంది. యూస్ చేసినటువంటి టైప్ మెషిన్స్,
అలాగే స్టార్టింగ్ అనమాట యంత్ర పరికరాలు వాడడం స్టార్ట్ అయిన తర్వాత వాడినటువంటి గ్రామ్ఫోన్ రికార్డ్స్, టేప్ రికార్డర్స్, మైక్ సెట్స్, అలాగే మీరు చూడొచ్చు ఇది వచ్చేవాడికి ఎలక్షన్ బ్యాలెట్ బాక్సెస్, తర్వాత ఫోను, దీన్ని ఏమంటారో తెలియట్లేదు, రేణు ప్రింటింగ్ మెషిన్ అంట ఇది, తర్వాత సినిమా ప్రొజెక్టర్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో ఉంచారు. ఈ పిక్చర్ అయితే సూపర్ ఉంది. ఇదైతే కనుక వేరే లెవెల్. ఇక్కడ తమిళంలో రాసింది, సో మనకి అందుకనే తెలియట్లేదు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్స్, దీనికి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ ఇది. సో లోపల విద్యార్థులు వచ్చినప్పుడు వాళ్ళకి లోపల నుంచి వాటర్ అద్దులు కూడా చూపిస్తారు అనుకుంటా. ఏరియా అయితే చాలా బాగా డిజైన్ చేశారు. వచ్చిన ఈ లోకల్ వాళ్ళకైతే ఇది బాగా అర్థం అవుతుంది, మనకైతే అంత తెలియదు కానీ. బట్ మన దగ్గర ఎక్కడ కూడా ఇలా అయితే ఉండదు నాకు తెలిసి. తర్వాత మన స్టార్టింగ్ స్టేజ్లో యూజ్ చేసినటువంటి బకెట్లు, తర్వాత పుల్లి అంటే మనం నుయ్యితులోంచి వాటర్ తాగడానికి యూజ్ చేసినటువంటి పుల్లి, అది మొన పంపు, ఇవన్నీ కూడా. తర్వాత నాగలు చూస్తున్నారు కదా, నాగల్లో ఉన్నటువంటి రకాలు, తర్వాత ఇవన్నీ ఉంచారు. ఇక్కడ ఒక ఎడ్ల బండిని కూడా ఉంచారు. అంతరించిపోతున్న వస్తువుల జాబితాలో ఫస్ట్ ఉంది ఇది. అంతరించిపోతున్న వస్తువుల జాబితాలో ఫస్టే ఉందన్నమాట. అలాగే ఆ కాలంలో యూజ్ చేసినటువంటి మట్టి కొండలు, అతిపెద్ద మట్టి కొండలు. ఇవి మీకు తెలుసా? మన తెలుగులోనైతే కొంచెం కొంచెం సోలా ఏదో అంటారు వీటిని. ఇదివరకు వడ్లు జల్లించడానికి, బియ్యం జల్లించడానికి వాడేవారు దీన్ని. కొన్ని ఉన్నాయి, బట్ వాటికి అర్థాలు తెలియట్లేదు. ఇది మాత్రం తెలుసు, ఎక్కువగా పెళ్ళిళ్ళలో చూస్తుంటారు కదా మీరు, రోకలి అని అంటారు దీన్ని. దీన్ని రుబ్రోలు కాదు, తిరగల రుబ్రోలు అంటారు మొత్తం మీద. ఇది సన్నికాలు అంటారు మనకు తెలుగులోనే. టచ్ చేయొద్దనే రాసింది. అయితే మ్యూజియంలో కలిగి తిరిగేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి ఏదన్నా ఉంటే కనుక, ఏదైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. అంతకు మించి ఇప్పటి వరకు నాకు ఇది సూపర్ అన్బిలీవబుల్ అవుట్ స్టాండింగ్ అనిపించే రేంజ్లో అయితే అవి తప్ప వేరే ఏవి అనిపించలేదు. చూద్దాం ఇంకా ఏమన్నా అనిపిస్తాయేమో చూద్దాం. ప్రజెంట్ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చాం. ఈ స్టెప్స్, ఈ మెట్లు లాంటివి మాత్రం అవసరం ఉంది. ఏదో రాజుల కట్టడాలకే ఏమాత్రం తీసుకోకుండా వేరే లెవెల్లో ఉంది ఇదైతే. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది వర్క్ఫుల్. మనం దీనికి ఓటేయచ్చు. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. వీళ్ళ ట్రెడిషనల్ వస్తువులు అన్నమాట. నటరాజ స్వామి, తర్వాత వీణ, మృదంగం కనబడుతున్నాయి కదా మీకు, మృదంగం, ఇవన్నీ ఉన్నాయి. అలాగే వీళ్ళ కల్చర్లో భాగమైనటువంటి తోలు బొమ్మలాటలకి యూజ్ చేసిన వస్తువులు. వీళ్ళ సంస్కృతి ఏదైతే, తమిళ సంస్కృతి ఏదైతే ఉందో, తమిళ సంస్కృతిని ఇనుమడింపజేసేలాగా వాళ్ళు యూజ్ చేసినటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు. ఈ మోడల్ అయితే అసలు నేను చూడలేదు, ఇప్పుడు పాత సినిమాల్లో చూసినట్టు గుర్తు ఇది. అలాగే ఇక్కడ చూడొచ్చు, జాతరలకి వేస్తారు కదా పులి వేషాలు, అలాగే వేసేటటువంటి బొమ్మలు అనమాట, ప్రతిబింబించే బొమ్మలు. ఇక్కడ కూడా గరగనాట్యాలు అంటారు వీటిని, గరగనాట్యం. తర్వాత ఇది కర్రసాము, కోలాటం, వీటికి సంబంధించి ఈ బొమ్మలు అయితే చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. చూడండి ఒకసారి, భలే ఉన్నాయి ఇవైతే. ఇవన్నీ చెక్కతో చేసినవి. కిందవి ఇవన్నీ మనకి ఎక్కడ పెడితే అక్కడ బయట దొరికేసాయి అనండి. ఇలా విషయానికి వచ్చేటికి ఇక్కడ ఉన్న నటరాజ స్వామి అయితే కనుక చాలా బాగుంది. మీరు చూడొచ్చు, చెక్కతో చేసింది, వేరే లెవెల్ అయితే ఉంది. ఇవి అమ్మడానికి మరి ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ ఇవైతే చాలా 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 బాగున్నాయి. అలాగే వీళ్ళు ట్రెడిషనల్గా యూజ్ చేసేటటువంటి డ్రెస్సులు ఉంటాయి కదా, వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఎక్కువగా యూజ్ చేసేటటువంటివి. అలాగే వీళ్ళు ఇక్కడ ఎక్కువగా దొరికేటటువంటి కూడా ఈ ఆర్ట్స్ గ్యాలరీలోనైతే పెట్టారు. కానీ ఇవైతే చాలా బాగుంది. డియర్ సబ్స్క్రైబర్స్, సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయాన్ని చూడడానికి వచ్చినప్పుడు లోకల్గా దగ్గరగా ఉన్నటువంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లోనైతే కనుక మాకు ఈ మ్యూజియం అయితే
కనిపించింది అనమాట. మ్యూజియం లోపల అయితే అంబియన్స్ అలాగే ఈ బిల్డింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి దర్బార్ మహల్ అనమాట. అంటే ఇక్కడ మీకు తెలుసు కదా, రాజుల కాలంలో ఒక పంచాయతీలు కానీ చిన్న చిన్న సెటిల్మెంట్స్ లాగా ఇప్పుడు మనం అలా అయితే అంటాం. ఆ రోజుల్లో అటువంటి గొడవలన్నీ కూడా చర్చించడానికి వెళ్ళేటటువంటి దర్బార్ హాల్కి వెళ్ళినటువంటి వే అనమాట. ఇది మీరు ఎప్పుడైనా తంజావూరు వస్తే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మ్యూజియం అలాగే ఈ దర్బార్ హాల్ని చూడడం అయితే మిస్ అవ్వద్దు. మన సౌత్ ఇండియా ట్రిప్లో ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ప్రతి వీడియో కూడా మీరు అనుకునే దానికంటే బెటర్గా చూపించడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు తంజావూరు ఎలా రావాలి, తంజావూరులో మీరు చూడాల్సిన బెస్ట్ లొకేషన్స్ ఏంటనేది బృహదేశ్వర ఆలయం వీడియోలను అయితే నేను ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తంజావూరు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఎంత, సోలోతో వస్తే ఎంత ఉంటుంది, ఫ్యామిలీతో వస్తే ఎంత ఉంటుంది అనేది ఎంత బడ్జెట్ అవుతుంది కూడా ప్రతిదీ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ట్రావెలింగ్ ఎలా చేయాలి, ట్రావెలింగ్ అనేది ఈజీ అనేది మన వీడియోస్ ద్వారా చెప్పాలి. చిన్న లైక్ చాలా మందికి రీచ్ అవుతుంది. మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఆ వీడియో రీచ్ పెరుగుతుంది. ఆ రీచ్ పెరగడం వల్ల ఆ వీడియో ఎక్కువ మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ మన సౌత్ ఇండియా ట్రిప్లో వచ్చే ప్రతి వీడియోని నువ్వు నాకు సపోర్ట్ చేస్తానైతే కోరుకుంటాను. చూస్తున్నావు కదా, నువ్వు నీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం, నాకు ఎంతో ఇంపార్టెంట్ అనమాట అది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇడ్లీని అయితే చాలా వెరైటీగా తిన్నాను. డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి నా ప్రాయం మీద అయితే ఒక ఆకు వేసాడు. ఆకులో తీసుకొచ్చి జస్ట్ టిఫిన్ అలా వేసాడు. చూస్తున్నారు కదా, ఇలా ఉంది తమిళనాడు స్టైల్ అయితే. మరింత తమిళనాడు స్టైల్ నెక్స్ట్ వీడియోస్లో.